హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రేవంత్ రెడ్డి గారికి హ్యూమన్ రైట్స్ వాళ్ళు షాక్ ఇచ్చారు అని చెప్తున్నారు సార్. అంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో లాఠీ చార్జ్ జరిగింది కదా. లాఠీ చార్జ్ చేసిన పోలీసులందరికీ కూడా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు నోటీసులు పంపించారు. మరి ఇష్యూలో ఎన్నో పరిణామాలు, కీలక పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. మరి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? దీనివల్ల అంటే రేవంత్ గారి ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉందా సార్? మామూలుగా 'అకిరా కురసావా' సినిమా ఒకటుంటది 'రోషమాన్' అని. హ్మ్. అదేందంటే ఒక హత్య జరుగుతుంది. ఓకే. ఆ హత్యకు డిఫరెంట్ కోణాలు, పర్స్పెక్టివ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. అంటే ప్రత్యక్ష సాక్షులే రకరకాల కథనాలు చెప్తారు. దాన్ని 'రోషమాన్ ఎఫెక్ట్' అంటారు. అలాగా ఇప్పుడు 'సంధ్య థియేటర్' దగ్గర జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యులనే దానికి ఎవరి కథనాలు వాళ్ళకున్నాయి. సో, పోలీసులేం చెప్తున్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, అయినా అల్లు అర్జున్ వచ్చున్నాడని చెప్తున్నారు. థియేటరోళ్ళకి రిజెక్ట్ చేసాం పర్మిషన్. థియేటరోళ్ళు ఏం చెప్తున్నారు, మేము పర్మిషన్ అడిగాము, పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు, నాకసలు పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు, వద్దనలేదు, నన్ను రావద్దని ఎవరు చెప్పలేదు, అందుకనే నేను వెళ్ళాను. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా నాకు కూడా తెలీదు. నాకు మరుసటి రోజు మార్నింగ్ వరకు తెలియదని అల్లు అర్జున్ చెప్తున్నాడు. ఇంకొక కొంతమంది ఏం చెప్తున్నారు, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది. లాఠీ చార్జ్ చేయకపోయింటే జరగదు. పోలీసులు సరైన నంబర్ ఆఫ్ పర్సన్స్ని అక్కడ ప్రొటెక్షన్ పెట్టలేదు. అక్కడ హీరో వస్తున్నాడని పోలీసులకు ముందే సమాచారం ఉంది. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం ఏసీపీకి లెటర్ పెట్టింది. ఏసీపీ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. ఇలాగా రకరకాల వ్యూ పాయింట్స్ వస్తున్నాయి. అంటే జరిగిన సంఘటన ఒకటే. అక్కడ తొక్కిసలాట అంటే ఏంటి, క్రౌడ్ ఎక్కువయ్యారు. ఎక్కువ ఈ ప్రెజర్ అవ్వడంతో ఈమెకి ఊపిరాడకుండా చనిపోయింది. బాబు ఆక్సిజన్ బ్రెయిన్కి కట్ అయిపోయింది. దానివల్ల అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. సంఘటన వాస్తవము. కానీ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, సంఘటనకు కారణమైన వ్యక్తులు ఎవరు అనేది ఇక్కడ తేలాలి. సో, ఈ యాంగిల్లో ఇప్పుడు పోలీసులు కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అల్లు అర్జునే దోషిగా నిరూపించడానికి, అది కూడా పబ్లిక్లో, కోర్టులో కాదు, నిరూపించడానికి ప్రయత్నించింది. సక్సెస్ కూడా అయింది. చాలామంది అల్లు అర్జునే దోషి అన్నట్టుగా నమ్మే పరిస్థితి ఏర్పడింది. అవును. ఈ క్రమంలో దిల్ రాజు మొత్తం ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఆయనకి శాలువాలు అవి కప్పించి మొత్తానికి ఆయన ఈగో సాటిస్ఫై చేసి ఆహ్, చేశారు. అది బయటికి. లోపల ఏదన్నా సెటిల్ అయిందో తెలీదు. కొంతమంది లోపల కూడా బ్యాక్ డోర్‌లో సెటిల్ చేసుకున్నారు వీళ్ళు. అందుకనే ఇప్పుడు అల్లు అర్జున్ వైపు నుంచి ఆహ్, అవన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో చాలామంది అల్లు అర్జున్ గురించి యాంటీగా మాట్లాడడం, అసలు సినిమాలు తీయడం ఇతనికి రాదని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. పోలీసులు కూడా వచ్చి ఓపెన్‌గా ప్రెస్ మీట్లు పెట్టి అల్లు అర్జున్ దోషి అన్నట్టుగా చెప్పేశారు. హ్మ్. సో, ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయంటే అర్థమైంది ఏదో ఒక రకమైన ఒప్పందం కుదిరింది. అందులో డబ్బులు తీసుకున్నారని ఆహ్, మన అంబటి రాంబాబు లాంటోళ్ళు ఆరోపించారు గానీ, ఏదేమైనా ఒక సెటిల్‌మెంట్ ఏదో జరిగింది. ఇంకా లీగల్ కోర్స్ మాత్రమే ఉంది. లీగల్ కోర్స్‌లో కూడా అల్లు అర్జున్ బెయిల్ ఇవ్వకూడదని చెప్పి గట్టిగా ఆర్గ్యుమెంట్స్ పోలీసులు వైపు నుంచి ప్రాసిక్యూషన్ చేశారా అంటే చేయలేదన్న ఫీలింగ్ అయితే జనాలకొస్తుంది. ఓకే. సో, ఎందుకంటే బయట వీడియోలన్నీ రిలీజ్ చేశారు కానీ కోర్టులో అవన్నీ చెప్పకుండా, కోర్టులో ఇతను బయటకొస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడన్న యాంగిల్ చెప్పారు తప్ప వేరేదేం చెప్పలేదు. మామూలుగా కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు మామూలు కేసుల్లో, మామూలు సెక్షన్లలో బెయిల్ చర్చ మినిమమ్ 15-20 మినిట్స్ కంటే ఎక్కువ జరగద్దు. హ్మ్. అది మినీ ట్రయల్ లాగా చేయొద్దని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి, ఆ మేరకు కూడా వీళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ లేకపోయిండొచ్చు. ఎందుకంటే అదేమి మినీ ట్రయల్ కాదు బెయిల్ అనేది. బెయిల్ అనేది ఎప్పుడూ కూడా బెయిల్ ఎందుకు వద్దంటారంటే, ఇతను ఫ్లైట్ రిస్క్, విదేశాలకు పారిపోవచ్చు, లేదా సాక్ష్యాధారాల్ని తారుమారు చేయొచ్చు, సాక్షుల్ని ప్రలోభపరచొచ్చు, లేదా బెదిరించొచ్చు అన్న 3 కండిషన్లు బేస్ చేసుకొని బెయిల్‌ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వ్యతిరేకిస్తుంటాయి. హ్మ్. సో, ఈ క్రమంలో ఆహ్, ఒక అడ్వకేటు, రామారావు అనే అడ్వకేటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. ప్లస్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి లెటర్ రాశాడు. ఏమని, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, అనవసరంగా చేశారు లాఠీ చార్జ్. లాఠీ చార్జ్ చేయకపోతే తొక్కిసలాట జరగదు. లాఠీ చార్జ్ చేయడం వల్ల జనం ఒకవైపుగా పరుగులెత్తారు. ఆ ఒకవైపుగా వెళ్ళడం వల్లనే ప్రెజర్ అక్కడ కింది బాల్కనీ, కింది క్లాస్‌లో వీళ్ళున్నారు ఈ హ్మ్. ఫ్యామిలీ. అక్కడ జనం తొక్కిసలాట జరగడానికి పోలీసుల లాఠీ చార్జ్ కారణం. ఓకే. ఎందుకంటే అక్కడ కింది దగ్గర పోలీసులు ఎవరు ప్రొటెక్షన్‌గా లేరు. అంతా కూడా అల్లు అర్జున్ వైపే వచ్చారనేది నిరంజన్ రెడ్డి కూడా హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాడు. దానికి సంబంధించి
వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లోనే రాసున్నారు. జరిగిన సంఘటన తర్వాత మేము అప్పర్ బాల్కనీ నుంచి మా వాళ్ళు పోలీసులు కింది బాల్కనీకి కింది ప్లేస్కి వెళ్ళారు అనేది రిమాండ్ రిపోర్ట్లోనే ఉందని ఆయన చూపించాడు. ఓకే. అంటే పోలీసులే ఒప్పుకున్నారు, కింద ఎవరు ప్రొటెక్షన్ లేరు పోలీసులు, అందుకనే అల్లు అర్జున్ చూడడానికి కిందికి ఎక్కువ మంది వచ్చారు అనేది ఆయన చెప్పాడు. లాఠీ చార్జ్ విషయం నిరంజన్ రెడ్డి కోర్టులో చెప్పలేదు. కానీ లాఠీ చార్జ్ జరిగిన వీడియో విజువల్స్ కూడా బయటకైతే వచ్చాయి. సో ఈ రామారావు ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ పిహెచ్ఆర్ఏ 1993 ప్రకారం ఏర్పడిందనమాట మన దేశంలో. అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒక సివిల్ కోర్టుకు ఉండే అధికారాలన్నీ ఉంటాయి. వీళ్ళు ఒక ఎనీ స్టేట్ గవర్నమెంట్ని లేదా సెంట్రల్ గవర్నమెంట్ని వీళ్ళు ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగిన చోట దాని మీద విచారణకి ఆదేశించవచ్చు, నివేదిక కోరచ్చు, అక్కడ సాక్షుల్ని పిలిపించవచ్చు, సాక్షుల దగ్గర వాంగ్మూలాలు తీసుకోవచ్చు, ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అడగచ్చు, తర్వాత వాటిని పబ్లిక్ రికార్డ్స్ని కూడా అవి తీసుకోవచ్చు అనమాట. అట్లాగే కోర్టులను కూడా వీళ్ళు కోర్టులకు కూడా ఆదేశాలు పంపొచ్చు, దీని మీద మీరు సుమోటోగా కేసు తీసుకోండి. సుమోటోగా కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక దగ్గర ఏమైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగితే సుమోటోగా ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా కూడా వాళ్ళు టేకప్ చేయొచ్చు అనమాట. అటువంటి పవర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే అవి బిల్లులో థియరాటికల్గా వాళ్ళకి పవర్స్ ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అల్టిమేట్గా వాళ్ళకి ఏదో నివేదిక పంపించి వీళ్ళు ఊరుకుంటారు, ఆ తర్వాత అవేమి జరగవు. మామూలుగా ఆచరణలో చూసుకుంటే అదొక నామినల్ బాడీ లాగే ఆచరణలో మిగిలిందన్న విమర్శలు అయితే ఇటువంటి కమిషన్లు, ఇదే కాదు ఎస్సీ కమిషను, మహిళా కమిషన్, ఇవన్నీ కూడా కూరలు లేని పాములు లాంటివి అన్న ఉపమానాలు కూడా వాడుతుంటారు వాటికి. నిజంగా వాళ్ళకి కూరలు లేవు కానీ పాములాగా కనబడుతుంది, కానీ అది డేంజరస్ కాదని, అంటే పవర్స్ లేవు వాటికని. సో ఇప్పుడే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్ అయింది ఈ కేసులో. నిజానికి లీగల్గా ఈ కేసులో అల్లు అర్జున్ దోష కాదా, లేకపోతే థియేటర్ యాజమాన్యం దోష, పోలీసుల నెగ్లిజెన్స్ ఉందా అనేది కోర్టులో ట్రయల్ జరిగినప్పుడు కానీ మనకు తేలదు. కానీ ఈ లోపల పబ్లిక్ పర్సెప్షన్ని ఎవరెవరు ఎలా వాడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ పర్సెప్షన్ విషయంలో గవర్నమెంటు సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే అల్లు అర్జున్ అత్యంత క్రూయల్ ఫెలో అన్నట్టుగా, అంటే చనిపోయిందని చెప్తే కూడా నాకు సంబంధం లేదు, నేను సినిమా చూసినాకనే బయటకు వస్తాను అని అన్నాడు అనేది ఆయనే చెప్పాడు ముఖ్యమంత్రి. మరి దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఆరోపణ అది ముఖ్యమంత్రి చెప్పినా ప్రధానమంత్రి చెప్పినా కూడా శిక్షలేం పడవు. వాళ్ళేమి కోర్టు కాదు, వాళ్ళు ఆరోపిస్తున్నట్టే. ఆ ఆరోపణలు అనేవి ఎక్కడ తేలాలి? కోర్టులో తేలాలి. ఎందుకంటే మనకు ఒక ప్రజాస్వామ్య సిస్టమ్ ఎవాల్వ్ అయింది. దీంట్లో మనం ఎవరైనా ఇప్పుడు నువ్వు నేరం చేసావని నమ్మితే, నేను పవర్ఫుల్ అయితే నువ్వు నేరం చేసినట్టు కాదు కదా, నేను ఆరోపిస్తున్నాను అంతే. ఆ ప్రధానమంత్రి ఒక ఆరోపణ, ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ప్రధానమంత్రి ఆరోపిస్తాడు, అంతమైన ఆయన నేరం చేసినట్టు కాదు కదా. అందుకనే వ్యవస్థలు ఏంటంటే మనం కొన్ని రకాల వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకున్నాం ప్రజాస్వామ్యంలో. అదేంటంటే చట్టము, న్యాయము, దాని తర్వాత వాటిని డీల్ చేసేదానికి న్యాయ వ్యవస్థ వీలైనంత నిష్పక్షకంగా పనిచేయాలి, తమ వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మామూలుగా అయితే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి కానీ పోలీసులు కానీ అల్లు అర్జున్ తప్పు చేశాడని కోర్టులో నిరూపించాలి. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా పబ్లిక్ దీంట్లోకి వచ్చేసి, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసి పబ్లిక్లో అల్లు అర్జున్ దోషాన్ని నిరూపించడానికి ట్రై చేశారు. దాన్ని అందిపించుకొని చాలామంది అల్లు అర్జున్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. నేను ఆ మధ్య మన రాధాకృష్ణ కొత్త పలుకును కూడా విశ్లేషించాను. అల్లు అర్జున్ అతన్ని పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ చేసిన నేరంలాగా. పేరు ఎవరైనా మర్చిపోతారు, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మన క్లోజ్ ఫ్రెండ్ పేర్లు కూడా మనం ఒక్కోసారి మర్చిపోతుంటాం. ఒక్కొక్కసారి మెమరీ అనేది ట్రిక్కీ థింగ్. అతను ఏం కావాలని అవమానించాలని మర్చిపోయాడు కదా, అతను మర్చిపోయాడు. సో మర్చిపోతే వీడికి గుర్తు చేయాలన్నట్టుగా ఈయన చేస్తారా? అది రేవంత్ రెడ్డిని కూడా అవమానపరిచినట్టే ఆయన రాసింది. అలాగే చాలామంది పేరు మర్చిపోవడం వల్లనే ఇది చేశాడని, ఇది నిజానికి సిల్లీ థింగ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళు అలా తీసుకోరు. కాకపోతే ముఖ్యమంత్రికి సినిమా ఇండస్ట్రీ మీద ఓవరాల్ కోపం ఉందంటే ఆయనకు ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరు వెళ్ళి ఒక బాడీ వెళ్ళి అప్రిషియేట్ చేయలేదు. తర్వాత ఈయన ప్రభుత్వం నుంచి కొన్ని ప్రకటించినా కూడా వాళ్ళ స్పందన లేదు.